అందరికీ నమస్కారం అండి. మనమైతే ఇప్పుడు విజయవాడ 1 టౌన్లో ఉన్న పాత శివాలయంలో ఉన్నామండి. శాకాంబరి ఉత్సవాల టైంలో ఈ పాత శివాలయంలో కూడా మేము ఒక రోజు సేవ అనేది చేశాము. సో ఈరోజు ఈ వీడియోలో ఈ పాత శివాలయం గురించి నేను తెలుసుకున్న కొన్ని విశేషాలను మీతో పంచుకుంటాను. ఈ ఆలయము విజయవాడలోని పర్వత పాదాల వద్ద ఉందండి. గతంలో దీనిని పాద శివాలయం అని పిలిచేవారు. ఎందుకంటే పాండవులలో ఒకరైన భీముడు ఇక్కడ శివుడిని పూజించాడని నమ్మకం. కాలక్రమేణా దీనిని పాత శివాలయం అని పిలవడం ప్రారంభించారు. ఈ ఆలయానికి విశేష పౌరాణిక మరియు చారిత్రక నేపథ్యం ఉందండి. ఆలయం ప్రస్తుతం శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి దేవాలయం పేరుతో పిలువబడుతుంది. ఈ ఆలయం అండి శివుడికి అంకితం చేయబడింది. అలాగే పార్వతీదేవిని ఇక్కడ బ్రహ్మరాంబ దేవతగా పూజిస్తారు. ఈ ఆలయ ప్రాంగణం అండి తూర్పున తారాపేట్ రైల్వే గూడ్ షెడ్ వరకు మరియు ఉత్తరాన చిట్టినగర్ కోత అమ్మవారి ఆలయం వరకు విస్తరించి ఉంది. కొన్ని దశాబ్దాల క్రితం ధ్వజస్తంభం స్థానంలో పూజలు చేస్తున్నప్పుడు ఒక కాలభైరవ విగ్రహం బయటపడింది. ఇంత విశేష చరిత్ర గల దేవాలయంలో సేవ చేసుకునే భాగ్యం అయితే మాకు దక్కిందండి. సో ఇక్కడ పండ్లు అలాగే కూరగాయల దండలను మేము గుచ్చి ఆ బ్రహ్మరాంబ తల్లికి అలంకరించారనమాట. సో ఇక్కడ అనేక రకాల పండ్లు ఉన్నాయి.